తెలంగాణలో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సినిమాకు సంబంధించి తమకు పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పర్సెంటేజ్ సిస్టమ్ ఉంటేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రెంటల్ విధానం వల్ల థియేటర్ యజమానులకు సరైన ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో పర్సెంటేజ్ విధానం అమల్లో ఉందని, కానీ తెలంగాణలో మాత్రమే రెంటల్ మోడల్ కొనసాగుతోందని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ వ్యవస్థను కాపాడాలంటే ఆదాయ పంపకాల్లో మార్పులు అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. 2012 కేఎస్ రామారావు గారు లెటర్ ఇచ్చారు ఒకటి తెలుగు ఫిలిం ఛాంబర్కి వెళ్ళి. ఓకే, మీకు కావాలంటే వాట్సాప్ చేస్తాను. అప్పుడు తీరు ఉండే. అప్పుడు ఒక్క సినిమా రిలీజ్ చేస్తే 10 వారాలు 100 days సిల్వర్ జూబ్లీ అప్పుడు ఉండే. ఇప్పుడు ఏముందండి? ఇప్పుడు ఏముంది చెప్పు? ఫస్ట్ వీక్ 20 లక్షల షేర్ వస్తే నెక్స్ట్ సెకండ్ వీక్ 2 లక్షలు వస్తలేదు. మీ ప్రెస్ మీడియా వల్ల మెగాస్టార్ గురుగారి తానికి తొలకపోతే మాకు 5 వస్తాము, మా బాధ చెప్పుకుంటాం. ఆయన తెలుస్తుంది అట్లేదు, అరే వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంత పెద్ద ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద మనిషి ఎవరు లేరు. మెగాస్టార్ గురుగారి తర్వాత ఆయన ఒక్కడే పెద్ద మనిషి. అలా పెద్ద మనిషి గారు తాను వస్తే ఒక 5 వస్తాము, మా బాధ ఏందో చెప్పుకుంటాం. సార్ ఇది సార్ మీరు తప్పు అనుకుంటారు, పెద్ద సినిమా కాదే కాదు. ఇంతకుముందు ఆదివారాలు మీరు అంటే సరే అంటే రిజిస్ట్రేషన్. ఇప్పుడు కూడా మేము ఎందుకంటే అనుకుంటే కరెక్ట్ క్లారిటీ ఇస్తలేరు వీళ్ళు. ఒకటని అన్నాడు. దాని తర్వాత సరే వద్దురా బాబు, దీని ఒకటి ప్రెస్ మీట్ ఇస్తేనే బెటర్ అని చెప్పి అందరూ పైన ఫస్ట్ 2 points తీసేసుకొని మిగతా 4 points పట్టించుకోకపోతే అందులో మీరు చూసుంటారు 6 points. ఫస్ట్ 2-3 points మనకు కావాల్సింది అనేసి మలై మొత్తం తినేసి మిగతాదంటే కదా ఆన్ ద హోల్. సో సార్ ఇందాక రెంట్ ర్యాక్ అన్నట్టు, విపిఎఫ్ అన్నట్టు వీఆర్ ఆల్ రెడీ. మాకు కుంటి సాకులు ఏం లేవు, వీఆర్ రెడీ. బట్ అవతల నుంచి రావాలి కదా. రెంట్ అంటే రెంట్ ఇచ్చే మగాడు లేడండి. ఇవాళ సినిమాలు ఆడే విధానంలో 2వ వారం కూడా రెంట్ ఇవ్వలేరు. కమ్మలు పడిపోతుంది, ఎందుకంటే నంబర్ ఆఫ్ థియేటర్స్ లో ఆడుతుంది కాబట్టి. సో రెంట్ ఓన్లీ మొదటి వారానిక అట్లా వర్కౌట్ కాదు కదా. సో రెంట్ అనే పదమే పోయింది. ఎందుకు అంటే పర్సంటేజే. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. పర్సెంటేజ్ విధానం కావాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఉంది, తెలంగాణలో మాత్రమే రెంటల్ విధానం నడుస్తోంది. పర్సెంటేజ్ కావాలంటున్నారు. దాంట్లో మనం చూస్తున్నప్పుడు ఎంత పర్సెంటేజ్ కాదు, పర్సెంటేజ్ మాత్రం రావాలి. ఈ పర్సెంటేజ్ విధానం రాకపోతే కనుక పెద్ద సినిమాను కూడా మేము రిలీజ్ చేయలేమని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా తెలుసుకుందాం. రత్నకుమార్, పెద్ద సినిమాని కూడా ఆపేస్తామన్నట్టుగా చెప్తున్నారు ఎగ్జిబిటర్స్. ఎందుకంటే పర్సెంటేజ్ విధానం రావాలి, రెంటల్ విధానం వద్దు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏమన్నా ముందుకు ఆలోచించే విధానం ఏమైనా ఉంటుందనుకోవచ్చా? ఆశ, కొద్దిసేపటి క్రితమే ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ లో సమావేశాన్ని నిర్వహించారు. గత కొద్ది రోజుల నుంచి ఈ రెంటల్ విధానము, పర్సెంటేజ్ విధానము దానిపైన ఈ రగడ కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఒక కమిటీని ఫామ్ చేశారు. 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఫామ్ చేసి త్వరలోనే దీనిపైన కీలక నిర్ణయం తీసుకుంటాం. పర్సెంటేజ్ విధానం మీద పునరాలోచన చేస్తూ ఏ రకంగా అయితే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోకుండా ఉంటారో అదే విధానాన్ని ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామంటూ కమిటీ తెలియజేసిన తర్వాత ఇప్పటికీ కమిటీ నుంచి సరైనటువంటి సానుకూల స్పందన అనేది రాకపోవడంతో ఎగ్జిబిటర్ మరొకసారి ఆ ఫిలిం ఛాంబర్ లో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తో పాటు కొంత థియేటర్ల యజమానులు కూడా హాజరయ్యారు. అయితే వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, ఎప్పుడో హరిహర వీరమల్లు సమయంలో దాదాపు 2 నెలల్లోనే తమ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యి కూడా సంవత్సరం అయిపోయింది. ఇప్పటి వరకు రెంటల్ విధానంలో కాకుండా పర్సెంటేజ్ విధానంలో చెల్లింపులు చేస్తాము అనే విషయం మీద ఒక స్పష్టత ఇవ్వట్లేదు. దీనిపైన ఖచ్చితంగా తమ సమస్యను పరిష్కరించాలి అంటూ వాళ్ళందరూ తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు త్వరలోనే పెద్ద సినిమా రిలీజ్ కు ఉంది. రామ్ చరణ్ నటించినటువంటి సినిమా. ఈ సినిమాకు ముందు ఇటువంటివి చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని నిర్మాతలు కొంత వివాదాస్పదంగా మారింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య తలెత్తినటువంటి ఈ వివాదం మరలా పెద్ద సినిమా దగ్గరే ఆగిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ ద్వారా కూడా ఎగ్జిబిటర్లు మరొక అంశం కూడా తెర మీద తీసుకొస్తున్నారు కదా రత్నకుమార్. ఏదైతే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడున్నటువంటి పెద్దల్లో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే కాబట్టి ఆయన పర్మిషన్ ఇవ్వమనండి, 5 వస్తాం, మాకు కష్టం అని చెప్పుకుంటాం అంటున్నారు. సో అదేమైనా జరిగే అవకాశం కనిపిస్తుందా? మెగాస్టార్ వచ్చి ఏదైనా మాట్లాడే అవకాశం ఈ మీటింగ్ కి? వాస్తవానికి అది మా అసోసియేషన్ లో కావచ్చు, లేకపోతే ఫిలిం ఛాంబర్ లో ఏర్పడినటువంటి సమస్యలు కావచ్చు,
షూటింగ్ పరమైనటువంటి ఇష్యూస్, రాష్ట్ర ప్రభుత్వంతో ఏదన్నా సమస్యలను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి వ్యవహారం కావచ్చు, ప్రతి దాంట్లోనూ ఇండస్ట్రీ పెద్దగా ఆయన డైరెక్ట్ గా ఎటువంటి బాధ్యతలు లేకపోయినా సరే మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తూనే ఉంటారు. ఇప్పుడు దాన్నే ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రజెంట్ ఎగ్జిబిటర్లు కూడా అదే నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి పెద్ద సినిమా కూడా యాక్సెప్టబుల్ అనేది కాదు, పెద్ద సినిమాను మాత్రమే తాము టార్గెట్ చేయట్లేదు అన్న విషయాన్ని ఒక పక్కన గతంలో చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు త్వరలో రిలీజ్ కాబోతోంది పెద్ద సినిమానే, పెద్ద భారీ బడ్జెట్ సినిమా పెద్దనే కాబట్టి ఈ సినిమా వరకు వచ్చే వరకు వాళ్ళు డైరెక్ట్ గానే చెప్తున్నారు ఈ సినిమాను ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ విధానం కనుక తీసుకురాకపోతే మాత్రం ఆ సినిమాను ఆడించేటువంటి ప్రసక్తి లేదు. ఇప్పటికే దాదాపు 120 థియేటర్లకు సంబంధించినటువంటి యజమానులు నష్టాల్లో ఉన్నారు. కావాలనే నిర్మాతలు ఈ పర్సంటేజ్ విధానాన్ని లేట్ చేస్తూ ఉన్నారు. మొదట 3 వారాల పాటు సమయం కావాలన్నారు, ఇప్పుడు మరొక 3 వారాలు సమయం కావాలని తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడో 10-15 సంవత్సరాల కిందట ఈ రెవెన్యూ ఉండేది, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అంటే ఒక నిర్మాతలు అయితే అనేక రకాలుగా సంపాదించుకుంటూ ఉంటారు. అటు థియేట్రికల్ రైట్స్ కావచ్చు, లేకపోతే శాటిలైట్ రైట్స్ కావచ్చు, ఓటీటీ హక్కులు ఇవ్వటంలో కావచ్చు, అనేక రకాలుగా వాళ్ళు సంపాదించుకోవడానికి ఆదాయ మార్గాలు ఉన్నాయి. దాదాపు 14 రకాలుగా ఆదాయం అనేది లభిస్తుంది. ఎగ్జిబిటర్స్ కు అలా కాదు, కేవలం థియేటర్ మీద వచ్చేటువంటి రెవెన్యూ మీదనే ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. తీవ్ర నష్టాల్లోకి పోతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ రెంటల్ విధానం అనేది మిగతా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉంది. తెలంగాణలో ఈ పర్సంటేజ్ విధానం అనేది లేకపోవడం కారణంగా థియేటర్ల యజమానులు నష్టపోతున్నారు. కాబట్టి త్వరలోనే ఈ యొక్క పరిష్కారం అనేది చేయకపోతే ఆ 15 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీని ఫామ్ చేసినప్పటికీ కూడా వీళ్ళు ఎటువంటి విషయాన్ని తేల్చట్లేదు, సాగదీస్తున్నారు విషయాన్ని. 3 వారాలని చెప్పి మరొక 3 వారాల సమయం అడుగుతున్నారు. అప్పటి వరకు కూడా వెయిట్ చేసేటువంటి ప్రసక్తి లేదు. గతంలో హరిహర వీరమల్లు సినిమా కూడా 2 నెలల్లో పరిష్కారం చేస్తామని సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒక పరిష్కారం దిశగా అడుగులు వేయట్లేదు అన్న విషయం తెలియజేస్తూనే త్వరలో రాబోతున్నటువంటి పెద్ద సినిమా ఆడించేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి ఈ పర్సంటేజ్ విధానం మీద ఇమ్మీడియట్ గా ఒక స్పష్టత అయితే ఇవ్వాలి అంటూ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తెలియజేస్తూ ఉన్నారు. ఫిలిం ఛాంబర్ లో కూడా కొత్తగా అధ్యక్షుడిని, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా జువాడి శేఖర్ ను కూడా ఎన్నుకున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆశ. రైట్ రత్నకుమార్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. పిల్లల మిస్సింగ్ కేసులో